కానూరు అగ్రహారం మీలో ఎంతమందికి తెలుసు? మేమైతే ఈరోజు కానూరు అగ్రహారం వెళ్తున్నాం ఆడబోడి చింటికి. ఈ ఊరు వచ్చామంటే కంపల్సరీ శివాలయంలో దర్శనం చేసుకుంటామండి. మనం ఈ ఊరు ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ అయితే తాళ్ళమ్మ తల్లి గ్రామ దేవత అయితే కనిపిస్తారండి. ఇంకొంచెం ముందుకు వస్తే శివాలయం దగ్గరికి అయితే వచ్చామండి. ఈ శివాలయాన్ని అయితేనండి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అంటారండి. కానూరు అగ్రహారం పెరవలి మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా. అతిపెద్ద శివాలయం మరియు అతిపెద్ద నంది పెరవలి మండలంలోనే ఇక్కడే ఉందండి, కానూరు అగ్రహారంలోనే. ఈ గుడికి అయితేనండి 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ గుడిలో ఇంకో విశిష్టత ఉంది. అది ఏంటి అంటే జమ్మి చెట్టులో రావి చెట్టు అండి. మనకి రావి చెట్టు అసలు వేర్లు కూడా ఎక్కడ కనిపించవు, జమ్మి చెట్టులోంచి రావి చెట్టు వచ్చి ఉంటది. అది నిజంగా చాలా విశిష్టత అనమాట. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి అండి, బ్రహ్మ సూత్ర శివలింగం అండి ఇదైతేని. ఈ గుడికండి ఒకవైపు అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటది, ఒకవైపు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటది అనమాట. ఈ స్వామికి కూడా చిన్న చరిత్ర ఉందండి. అదేంటి అంటే గోదావరి మీద అయితే పడవలో శివలింగాన్ని తీసుకువెళ్తున్నారంటండి వేరే చోటకి. కానీ ఏమైంది అంటే కానూరు అగ్రహారం వచ్చేసరికి అసలు పడవ కదలట్లేదంటండి ముందుకి. ఇంక స్వామి ఇక్కడే ఉండాలి అనుకుంటున్నారని అందరికీ అర్థమయ్యి ఇక్కడైతే స్వామి గుడి కట్టి ఇక్కడే స్థాపించారండి. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అవడంతో గుడి అయితే క్లోజ్ చేస్తుందండి. కానీ కార్తీక మాసంలో విశేష పూజలతో గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి.